ఎవ్రీవన్. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బృందాస్ లిటిల్ వరల్డ్. ఎలా ఉన్నారు మీరంతా? మీరంతా హ్యాపీగా అండ్ హెల్తీగా కూడా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలో ఒక మెంబర్ అవ్వండి. మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఈరోజు వ్లాగ్‌లో అయితే నేను కేక్ రెసిపీని చూపిస్తాను, బెల్లంతో చేసుకునేది. సో, మనం ఈ న్యూ ఇయర్‌కి బయట చాలా ఆఫర్స్ ఉంటాయి గదా! న్యూ ఇయర్ కేక్స్ అని బై వన్ గెట్ వన్ అని. సో, అవి ఎలా ప్రిపేర్ చేస్తారో ఏంటో తెలీదు. అంతంత ఆఫర్స్ ఎందుకు పెడతారో తెలీదు. కానీ అలా బయట కొనుక్కునే కన్నా కేక్స్ అలా తక్కువ రేట్‌కొస్తున్నాయని చెప్పేసి తీసుకొచ్చుకోవడం కన్నా ఇంట్లోనే హ్యాపీగా ఒక హాఫ్ ఎన్ అవర్ కూడా పట్టదండి. ఒక్క 5-10 మినిట్స్ ప్రిపేర్ చేసి స్టవ్ పైన పెట్టేసామంటే హ్యాపీగా తయారవుతది. సో, ఈ న్యూ ఇయర్‌కైతే మంచిగా ఇంట్లోనే కేక్ తయారు చేసుకోండి. సో, నేను కేక్ రెసిపీ చూపించే కంటే ముందు ఇక్కడ ఇడ్లీ బ్యాటర్ పైన అలా ఎందుకు పెట్టానో చెప్తాను. సో, మనకి చలికాలం అస్సలు పులవదు కదా పిండి. సో, అందుకే డార్క్ ప్లేస్‌లో పెట్టితే కొద్దిగైనా పులుస్తదని చెప్పేసి పైనుంచి ఒక బౌల్ అయితే దాని మీద ప్లేస్ చేశాను. ఇంకా మార్నింగ్ అయితే హడావిడి ఉంటూనే ఉంటది గదా! సో, ఇక్కడైతే నేను రాగి అండ్ జొన్నలతో కలిపి చేసిన ఇడ్లీ అనమాట. ఇంకా మనం వట్టి ఇడ్లీ తినకుండా ఇలా పైన క్యారెట్ అయినా, బీట్రూట్ అయినా వేసి చేస్తే చాలా బావుంటది. ఇంకా నేనైతే మా పాపకి, మా హస్బెండ్‌కి ఇడ్లీ పెట్టేసి నేనిక్కడ హాట్ వాటర్ తీసుకుంటున్నాను. చాలా చలిగా ఉంది అసలు బయట. బయటికెళ్ళాలంటే గూడా చాలా చల్లగా అనిపిస్తుంది. సో, ఇంకా హాట్ వాటర్ గూడా కొంచెం మనం తాగితే ఏంటంటే బాడీ గూడా వార్మ్ ఉంటది. అండ్ ఇక్కడ ఇడ్లీలు కూడా ప్రిపేర్ అయిపోయాయి. నేను నా డీటాక్స్ వాటర్ అయితే ఈరోజు జీరా వాటర్ తాగుతున్నాను. డైజెషన్‌కి గూడా మంచిగా హెల్ప్ చేస్తది. అండ్ వెయిట్ లాస్‌కి గూడా హెల్ప్ చేస్తది. ఇంక ఈరోజైతే ఈ పచ్చడి అనమాట. ఈ చలికాలంలో ఇలా పచ్చళ్ళు అండ్ చారులు చేసుకొని తింటే బావుంటది. సో, ఇంకా ఈ పచ్చడైతే సోరకాయ అండ్ టమాటాతో చేసిన పచ్చడి. దీంట్లో కొద్దిగా నువ్వులు వేసుకోండి, చాలా బావుంటది. దీన్ని డీటెయిల్డ్ ప్రాసెస్ అయితే చెప్పట్లేదు. ఎందుకంటే ఈరోజు ఓన్లీ కాన్సంట్రేషన్ అంతా కేక్ రెసిపీ పైన చూపియాలని చెప్పేసి మార్నింగ్ రొటీన్ అంతా కొద్దిగా షార్ట్ కట్‌లో చూపిస్తున్నాను మీకు. నేనింక అక్కడ వంట చేస్తూ ఉంటే మా హస్బెండ్ ఈరోజు తనే పూజ చేస్తున్నారు. సో, తను పూజ అయిపోయేలోపు ఇక్కడ తనకి నేను బ్రేక్‌ఫాస్ట్ సర్వ్ చేస్తున్నాను. సో, బ్రేక్‌ఫాస్ట్‌కైతే 2 ఇడ్లీలు పెట్టేసి ఇదైతే ఇప్పుడు నేను ప్రిపేర్ చేసిన ఏదైతే చట్నీ ఉందో సోరకాయ అండ్ టమాటా చట్నీ, దాంట్లి కొంచెం పెరుగులో కలిపేసి ఇలా ఇస్తున్నాను. చాలా బావుంటది. అండ్ డ్రై నట్స్ ఈరోజైతే ఏం సోక్ చేయలేదు. సో, అందుకే ఓన్లీ పిస్తా ఇచ్చాను. అండ్ అట్లానే సీజనల్ ఫ్రూట్ పపాయ. సో, ప్లేట్ చూడ్డానికి చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. కలర్‌ఫుల్లే కాదు, అంతే హెల్తీ గూడా. సో, ఇలాంటి బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడం అలవాటు చేసుకోండి. హెల్తీ అండ్ వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు చిన్న చిన్న చేంజెస్ చేసుకొని. సో, వెయిట్ లాస్ కోసం కాదు, హెల్తీగా ఉండడం కోసం తినండి. నేను ప్రతి వీడియోలో అదే చెప్తాను. ఎందుకంటే మనం హెల్తీగా ఉంటే గుడ్ కొలెస్ట్రాల్ జనరేట్ అవుతది. దానివల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఉండదు. దానివల్ల వెయిట్ లాస్ కూడా అవుతాము. సో, ఇక్కడ ఇంకా లంచ్ బాక్స్ ప్యాక్ చేసేసాను. సో, ఇంకా రెసిపీలోకి వెళ్తే నేను ఎప్పుడు గాని ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. చాలా రేర్ అనమాట బయట తీసుకొచ్చుకోవడం. ఓన్లీ బర్త్‌డేస్‌కి మా హస్బెండ్ అయినా సరే, మా ఫ్రెండ్స్ అయినా సరే తీసుకొనొచ్చి కట్ చేపిస్తారు. సో, ఇక్కడ మనకు కావాల్సినవి ఏంటి అనంటే, ఒక కప్పు గోధుమ పిండి అండ్ ఒక కప్పు బెల్లం పౌడర్. మీకు దగ్గర తురిమిన బెల్లం ఉన్నా సరే దాన్నైనా యూజ్ చేసుకోవచ్చు. ఇలా బెల్లం పౌడర్ గూడా యూజ్ చేసుకోవచ్చు. షుగర్ పేషెంట్స్ గూడా హ్యాపీగా తినొచ్చు. అండ్ పిల్లలకి గూడా చాలా హెల్తీ. సో, షుగర్‌తో పెట్టడం కన్నా ఇలా బెల్లంతో చేసి పెట్టింది చాలా మంచిది. సో, నేనైతే ఇక్కడ బనానా అండ్ ఎగ్ కేక్ చేస్తున్నాను. మీరు ఎగ్‌లెస్ కావాలంటే ఇలా ఎగ్ ప్లేస్‌లో కొన్ని పాలు వేసుకోండి, లేదా పెరుగు అయినా వేసుకోండి. చాలా బాగా వస్తది. సో, ఇక్కడ నేనైతే ఒకటే ఎగ్ తీసుకుంటున్నాను. నేను చెప్పిన మెజర్‌మెంట్స్‌కైతే ఒక ఎగ్ సరిపోతది. సో, ఎగ్ తీసుకున్న తర్వాత దాన్ని బాగా బీట్ చేసుకోవాలి. మీ దగ్గర బీటర్ ఉంటే గూడా చేసుకోండి. చాలా ఫ్లఫీగా వస్తది కేక్. ఇక్కడ నా దగ్గర బీటర్ లేదు. సో, నేను దీంతోనే బీట్ చేసుకుంటున్నాను. ఇంకా మనం బీట్ చేసుకున్న తర్వాత బనానా ఉంటది గదా! బాగా పండిన బనానాని దాన్ని మ్యాష్ చేసుకోవాలి. మ్యాష్ చేసుకొని నేనిక్కడ ఒక్క బనానా తీసుకున్నాను. దాన్ని మ్యాష్ చేసేసుకొని మనం ఏదైతే బీట్ చేసి పెట్టుకున్నామో బ్యాటర్ ఎగ్‌ది దాంట్లో కలుపుకొని ఎట్లాంటి లంప్స్ అంటే ఉండలు లేకుండా మంచిగా మనం బీట్ జేసుకోవాలి.
బనానా ఎప్పుడైనా పండితే మనం పాడేస్తాం గదా! అలా పడేయకుండా ఇలా బనానాతో కేక్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటది. సో, ఇంకిక్కడ బ్యాటర్ అయితే మంచిగా బిగ్ చేసుకుంటే చెప్పాను గదా! కేక్ ఫ్లఫీగా వస్తది. సో, మీరు బెల్లం ఇష్టపడని వాళ్ళైతే పటిక బెల్లం ఉంటది చూడండి. దాంతో కూడా కేక్స్ బాగా వస్తాయి. లేదు ఇంకా మేము అలా గూడా తినలేమంటే షుగర్ వేసుకోండి. సో, ఇక్కడ నేను బెల్లం వేసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుతున్నాను. సో, మంచిగా అదంతా కరగాలి. మీరు షుగర్‌తో చేసుకుంటే షుగర్‌ని పౌడర్ చేసుకోండి. ముందే గ్రైండ్ చేసుకొని షుగర్‌ని ఆ ప్లేస్‌లో రీప్లేస్ చేసుకోండి. ఇంకా ఇక్కడ మనం ఎప్పుడైనా సరే పిండి డైరెక్ట్‌గా వేయకూడదు. దాన్ని జల్లించుకొని వేయాలి. అప్పుడే మనకి లంప్స్ లేకుండా మంచిగా కేక్ అనేది బ్యాటర్ ప్రిపేర్ అవుతాయి. సో, నేనిక్కడ గోధుమ పిండి వేసుకొని దాంట్లో కొంచెం ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా వేసుకొని టేస్ట్ కోసం కొద్దిగా పించ్ ఆఫ్ సాల్ట్ చిటికెడు మనం సాల్ట్ వేసుకుంటే కూడా టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతది. మంచి టేస్ట్ వస్తది. సో, నేనిక్కడ గోధుమ పిండిలో కొంచెం ఓట్స్ కలిపి పట్టిస్తానని చెప్పాను గదా! సో, అందులో ఓట్స్ కూడా ఉన్నాయి. మీరు కావాలి అంటే ఈ ప్లేస్‌లో రాగి పిండిని గూడా చేసుకోవచ్చు. అండ్ నేనిక్కడ కొంచెం కస్టర్డ్ పౌడర్ ఏసాను. కస్టర్డ్ పౌడర్ వేస్తే గూడా కేక్‌కి మంచి టేస్ట్ వస్తది. సో, మీరు బనానా కాకుండా చేసుకోవాలి అనుకుంటే 2 ఎగ్స్ వేసుకొని చేసుకోండి. అలా అయినా బావుంటది. ఇంకిక్కడ నేను ఆయిల్ అయినా సరే, నెయ్యి అయినా సరే యూజ్ చేసుకోండి. ఇక్కడైతే నేను నెయ్యి వేస్తున్నాను. సో, కొంచెం హెల్తీగా చేసుకుందామని జెప్పాను గదా! అందుకే నేను కొద్దిగా నెయ్యనేది వేశాను. వేసిన తర్వాత అది బ్యాటర్ అనేది కొంచెం గట్టిగా ఉంటది. సో, మనం అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. అప్రాక్సిమేట్‌లీ చెప్పాలి కొలతల ప్రకారం అనంటే, మనకి ఒక పావు గ్లాసుడు చిన్న టీ కప్ ఉంటది. టీ గ్లాస్ ఉంటది చూడండి. దాంట్లో ఒక పావు వంతు గాని, హాఫ్ వంతు గాని మనకి పాలనేటివి పడతాయి బ్యాటర్‌లోకి. సో, బ్యాటర్ ఇంకా పక్కన పెట్టేసిన తర్వాత ఏదైనా ఒక గిన్నె తీసుకోండి. బాగా లావుగా ఉండాలి. సో, ఆ గిన్నె తీసుకొని ప్రీ హీట్ చేసేసుకోండి ఒక 2 మినిట్స్. ఇంకా ప్రీ హీట్ చేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ నా దగ్గర కేక్ మౌల్డ్ ఏం లేదు. చాలా పెద్దగా ఉంది. సో, దాంట్లో పట్టదు. ఓవెన్‌లో అయితేనే పడతది. సో, అందుకే నేను ఇలా గిన్నెలో మనం పాలు కాగబెడతాం గదా! ఆ గిన్నెలో ఆ గిన్నెకి గ్రీస్ చేశాను. కొంచెం నెయ్యి రాసి పైనకెళ్ళి పిండి జల్లాననమాట. ఇక్కడ షేక్ అవుతుందనుకుంటున్నారా? మా పాప షేక్ చేస్తుంది. ఇంకా ప్రీ హీట్ అయిన తర్వాత మనం ఇలా కుక్కర్‌లో ఒక చిన్న ప్లేట్ పెట్టేసుకొని పైన మళ్ళీ ఈ బౌల్‌ని ప్లేస్ చేసుకొని మూత పెట్టేసుకోవడం అంతే. సో, ఒక 15 మినిట్స్‌కి చూడండి ఇలా పొంగొస్తది. వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో 15 మినిట్స్ తర్వాత చెక్ చేయండి. ఇలా ఏదైనా ఒక స్పూన్ గాని, స్టిక్ గాని మనకక్కడ అతుక్కోకపోతే కేక్ అనేది పర్ఫెక్ట్‌గా అయినట్టు. సో, పూర్తిగా చల్లారిన తర్వాతనే ఇలా మౌల్డ్‌లోంచి బయటికి తీయండి. సో, వేడిగా ఉన్నప్పుడు రాదు కేక్ ఇంత పర్ఫెక్ట్‌గా విరిగిపోతా ఉంటది. సో, చూడండి హెల్తీగా ఎగ్ బనానా కేక్ విత్ బెల్లం రెడీ అయిపోయింది కదా! ఇంకా పైనుండి డ్రై ఫ్రూట్స్ ఇట్లా టాప్ చేసుకుంటే చాలా బావుంటది. సో, ఒక్కసారి డెఫినెట్‌గా ఈ న్యూ ఇయర్‌కైతే ఇలా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. చాలా బావుంటది. ఈ కేక్ అనేది ఒక 2, 3 డేస్ బయటుంటది. అండ్ తర్వాత మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే బావుంటది. ఎక్కడ గాని గట్టి పడదనమాట. సో, నేనైతే ఇలా ఈ బాక్స్‌లో పెట్టి పెట్టాను. చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో. ఫ్లఫీగానే కాదండోయ్! చాలా టేస్టీగా గూడా ఉంది ఈ బెల్లం కేక్. సో, మీరు చేసుకోవాలి అని అనుకుంటే ఓన్లీ జొన్న పిండితో చేసుకోవచ్చు, రాగి పిండితో చేసుకోవచ్చు. మీ ఇష్టం అనమాట. మీరు కావాలంటే చియా సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా బావుంటది. ఇంకా ఈ పని అయిపోయిన తర్వాత నేనిక్కడ ఆర్డర్స్ ప్యాక్ చేస్తున్నాను. నేను ఇంట్లోనే ఆర్గానిక్ అంటే న్యాచురల్ ఎక్స్ట్రాక్ట్స్‌తోని క్రీమ్స్, సోప్స్, మాయిశ్చరైజర్స్ చేస్తున్నాననమాట. సో, నేను పర్సనల్‌గా ఇంట్లో చేసుకొని యూజ్ చేసిన తర్వాత ఇంకా బయట సేల్స్‌కి పెట్టాను. సో, నాకు ఆర్డర్స్ వచ్చాయి ఈరోజు. ఆల్మండ్ క్రీమ్ డే అండ్ నైట్ అండ్ రెడ్ వైన్ బ్రైటనింగ్ ఫేస్ క్రీమ్ అండ్ అట్లానే రోజ్ అండ్ ఫ్లాక్స్ సీడ్ మాయిశ్చరైజర్. సో, ఆర్డర్స్ వచ్చాయి. సో, దానికి నేను ప్యాక్ చేస్తున్నాననమాట. ఈ రోజంతా హడావిడే. సో, ఇది ఒక్కటే ఆర్డర్ గాదు. ఇంకా 2, 3 ఆర్డర్స్ వచ్చాయి. సో, ఇంకా నేనిలా ప్యాక్ చేసినప్పుడు అక్కడ ఇన్‌స్ట్రక్షన్స్ కూడా రాసి పెడతాను ఎలా యూజ్ చేయాలన్నది. ఇంకా ఆర్డర్స్ అయితే నేను డెలివరీ ఇచ్చేసాను. ఇంకా ఆ తర్వాత మా బృంద పాపతోనే డే అంతా గడిచిపోయింది. సో, బయట అందరూ కైట్స్ ఎగరేస్తున్నారని జెప్పేసి తను గూడా అడిగితే నేను అలా చిన్నగా కైట్ జేసి ఇచ్చాను ఆడుకుంటుంది. సో, ఇదండి ఈరోజటి వ్లాగ్.
ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే గనుక తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. తప్పకుండా కేక్ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ పిల్లలకి అయితే స్పెషల్‌గా చేసి పెట్టండి. సో, అందరు ఇంట్లో వాళ్ళు కూడా బాగా ఇష్టంగా తింటారు. అండ్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.